సమాధానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీరు చూసిన కొలది మరి మాకు ఎంతో ఆనందము. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఇది కేవలము 4 వాక్యాలు ప్రజలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఏ విధమైన ప్రతిఫలాపేక్ష కోసమైతే కాదు. కనుక మీరు ఈ కార్యక్రమాలు చూడడమే కాదు, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించాలి. ఈరోజు మనము ప్రార్థించు తల్లుల గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయము. సియోను కుమారి ప్రాకారమా, నీవు లేచి రేయి మొదటి సాగునా, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని బైబిల్ సెలవిస్తారు. ఇర్మీయా గ్రంథం ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు, మీ పిల్లలకు రోదనము చేయ విద్య నేర్పుడి అనే మాట మనం చూస్తాం. కనుక రిబకా విశ్వాసముతో వచ్చింది అబ్రహాం ఇంటికి. ఒక చిన్న పరిచర్య ద్వారా అబ్రహాం ఇంటికి కోడలయ్యింది. రిబకాను వివాహం చేసుకున్నప్పుడు ఇస్సాకు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గుజ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అనే మాట మనం చూస్తాం. దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. 2 పిల్లలు జానన కడుపులోనే కొట్లాడుతూ ఉంటే రిబకా ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయము 22, 23 వచ్చినాయి. అప్పుడు దేవుని సమాధానము, అమ్మా, నీ గర్భములో 2 జనపదములు ఉద్భవిస్తున్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. హాగరు అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము ప్రవక్త, అతడు ప్రార్థన చేయువాడు. హాగరు అబ్రహాం ఇంటిలో ఉంది కానీ ప్రార్థించుట నేర్చుకోలేదు. ఆ ఎడారిలో ఆ ఇస్మాయిల్ అనే కుర్రవాడు ఏడుస్తూ ఉంటే హాగరుతో దేవుడు అన్నాడు, దేవుడు ఆ చిన్నవాని మొర విని ఒక నీళ్ళ తిత్తిని దేవుడు సిద్ధం చేశాడు. అలాగే షునేమురాలు గొప్ప దైవజనుడైన ఎలీషాను చేర్చుకొని గొప్ప వాగ్దానం పొందింది. సంతానం లేని ఆమెకు దేవుడు ఆశ్చర్యకరంగా సంతానం ఇస్తాడు. అయితే ఎండ దెబ్బతో పిల్లవాడు తల్లడిల్లుతూ ఉంటే చనిపోతే తన భర్తతో అంటున్నది, నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది. ఎలీషా దగ్గరికి వెళ్ళింది, మృతుడు సజీవుడైనట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22, 28 వరకు చూస్తే, కానాను స్త్రీ చనిపోయిన తన బిడ్డ కొరకు దేవుని పాదాలు పట్టు దేవుడు ఆశ్చర్యకరంగా బిడ్డను సజీవులుగా అప్పగించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయములో యెరూషలేము తల్లులు తమ పిల్లలను వారు యేసుక్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు వారు ఆ పిల్లల్ని ఎత్తుకొని వారిని ఆశీర్వదించారు. యేసు ప్రభు వారు శిలువలో ఉన్నప్పుడు, ఆ శిలువను మోయిచున్నప్పుడు ఆ యెరూషలేము కన్య తల్లులు ఏడుస్తూ ఉంటే, అమ్మ, నా కోసము కాదు, మీ కోసము, మీ పిల్లల కోసము ఏడు. కనుక నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, బైబిల్ పండితులు ఏమంటున్నారంటే
తల్లిదండ్రులు తమ పిల్లలను ఒకటి హీరోలుగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు, 3 జీరోగా చేయగలరు. కానీ మోషే తల్లిదండ్రులు వారు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు, కానీ తమ పిల్లలను లక్షలాది మంది నడిపించే నాయకులుగా చేశారు. మోషే నాయకుడుగా ఉన్నాడు, అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, మిరియాము ప్రవక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తుంది. యేసు ప్రభువా, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి. వీడియో తీస్తున్న యవనస్తుల కుటుంబ సభ్యులను కూడా దీవించి, ఈ కార్యక్రమాలు విన్నవారు దీవించబడినట్లు మీరు సహాయం దయచేయి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.